నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. టారిఫ్ల తర్వాత ట్రంప్ నొట్ట బాగా ఎక్కువగా వినపడుతున్న మరో ముఖ్యమైన అంశం ఇమిగ్రేషన్. ముందు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల పైన పడ్డారు. అమెరికాలో 1,30,00,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. అందులో థర్డ్ లార్జెస్ట్ కంటింజెంట్ ఇండియా వాళ్ళే. మెక్సికో నుంచి ప్రధానంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు అంటూ వారిని క్రిమినల్స్గా ప్రకటించాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. వాస్తవంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ యొక్క సివిల్ ఇష్యూ, అమెరికన్ చట్టాల ప్రకారం క్రిమినల్ ఇష్యూ కాదు, అన్లెస్ వారు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేపడితే తప్ప. లీగల్ మైగ్రెంట్స్ అయినా క్రిమినల్ యాక్టివిటీ చేపడితే క్రిమినల్ అవుతారు, చేస్తే నేరం చేస్తే ఎక్కడైనా నేరమే అవుతుంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఇది సివిల్ క్రైమ్, అది సివిల్ నేరం. అయినా కూడా వాళ్ళందరినీ క్రిమినల్స్గా ప్రకటించాడు. వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తామన్నాడు. గాంటనామా బేలో ప్రత్యేకంగా కరడుగట్టిన తీవ్రవాదులను ఉంచే ప్రిజన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తానన్నాడు. మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్లో తమ దేశాలకు పంపించడం, వాళ్ళ చైన్లు కట్టి బేడీలేసి పంపించిందంతా మనం చూసాం. కొలంబియా, మెక్సికో, ఇలా అనేక కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. మన అమృత్సర్ కూడా 2 విమానాలు వచ్చాయి. అమృత్సర్కి ఎందుకు వస్తున్నాయని మన దేశంలో వివాదం కూడా అయింది. ఇవన్నీ మనం చూసాం. సో ఇదంతా ఇల్లీగల్ మైగ్రేషన్ పని. ఇక టారిఫ్ల పైన చేస్తున్న బీభత్సం అయితే మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా లీగల్ మైగ్రేషన్ పైన కూడా పెట్టారు. లీగల్ మైగ్రేషన్ అంటే ప్రాపర్ వీసాలు, ప్రాపర్ డాక్యుమెంట్స్తో అఫీషియల్గా అధికారికంగా అమెరికాలో రావడం. అంటే ఓ విజిటర్ వీసా కావచ్చు, ఓ స్టూడెంట్ వీసా కావచ్చు, ఓ బిజినెస్ వీసా, H1B వీసా, లేదా డిపెండెంట్ H4 వీసా, ఇలా రకరకాల వీసాలపైన ప్రాపర్ డాక్యుమెంటేషన్తో అమెరికాలో ఉండే విదేశీయులు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, అంటే సిటిజన్స్ కాకుండా ఉన్న వాళ్ళు అందరూ ఫారిన్ నేషనల్స్ రకరకాల డాక్యుమెంటేషన్ పైన వస్తారు. వీళ్ళందరికీ తాజాగా కొత్త రూల్స్ ట్రంప్ ప్రకటించాడు. ఈ కొత్త రూల్స్లో మొదటిది ఏంటంటే, అమెరికాలో మోర్ దెన్ 30 days ఉండాలనుకుంటే ఎవరైనా, స్టూడెంట్ కానీ, ఈవెన్ 14 years వచ్చిన పిల్లవాడు కానీ, లేదు టూరిస్టులు కావచ్చు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు కూడా కావచ్చు, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాల్సింది. 30 days కన్నా ఎక్కువ ఉండాలి అనుకుంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ అలా రిజిస్టర్ చేసుకోకపోతే అది చాలా సీరియస్ నేరంగా భావిస్తారట. అందుకు ఫైన్ $5,000 వరకు ఫైన్ వేయచ్చు, 30 days జైలు శిక్ష విధించవచ్చు, లేదా వారిని డిపోర్టేషన్ తమ దేశానికి పంపించవచ్చు. వారిపైన లైఫ్ టైం బ్యాన్ కూడా విధించవచ్చు. జీవితకాలం అమెరికాలో ప్రవేశించకుండా నిషేధించవచ్చు. ఇన్ని కఠినమైన శిక్షలు వేచి ఏంటి వాళ్ళు చేసిన తప్పంటే, ప్రాపర్ డాక్యుమెంట్స్తో, ప్రాపర్ వీసాస్తో అమెరికాలో ఉన్న 30 days కన్నా ఎక్కువ ఉంటే గవర్నమెంట్తో రిజిస్టర్ చేసుకోకపోతే. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, వీసా ప్రాపర్ వీసా పైన వచ్చారంటే వీసా ఎవరిస్తారు? పాస్పోర్ట్ ఏమో మహత్వ దేశం ఇస్తుంది, ఓన్ కంట్రీ ఇస్తుంది. మీకు వీసా ఎప్పుడైనా ఆ దేశం ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని దేశాలతో మనకు వీసా లేకుండా వెళ్ళే అధికారం ఉంటుంది. మన ఇండియన్స్ నేపాల్ వెళ్ళొచ్చు వీసా లేకుండా. ఇలా అమెరికా పాస్పోర్ట్ ఉంటే చాలా దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు. కానీ ఇండియా అమెరికాకు మధ్య అలాంటిది ఏమీ లేదు కదా. సో అమెరికా వీసా ఇస్తేనే మనం వెళ్ళగలం. ఎంబసీలో అపాయింట్మెంట్ తీసుకొని మన ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వీసా ఇస్తేనే వెళ్ళాలి. మరి వీసా ఇస్తే అనుమతి కాదా? తేడా ఏంటంటే, వీసా ఇప్పుడు విజిటర్ వీసా ఉందనుకోండి, 10 yearsకి ఇస్తారు. అంటే 10 ఏళ్ళలోగా నువ్వు ఎన్నిసార్లైనా పోవచ్చు, ఎన్నిసార్లు రావచ్చు. ప్రతిసారి వీసాకి అప్లై చేసేది ఏముండదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు 10 years టూరిస్ట్ వీసా ఉంది అమెరికాకు. ఈ 10 yearsలో నేను ఎన్నిసార్లన్నా పోవచ్చు, రావచ్చు, దేర్ ఇస్ నో అబ్జెక్షన్. సో దాన్ని వీసా అంటారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది ఏంటంటే, నువ్వు ఆ వీసా ఉండొచ్చు నీకు, కానీ నువ్వు అమెరికాకు వచ్చినా మాకు తెలవాలి కదా, అమెరికాలో ఉంటున్నావని మాకు తెలియాలి కదా.
అందువల్ల గవర్నమెంట్తో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోకపోతే దాన్ని చాలా సీరియస్ నేరంగా భావిస్తాం. దీంతో పాటు అన్ని సందర్భాల్లోనూ ఫారినర్స్ తమ డాక్యుమెంట్లు పెట్టుకుని ఉండాలి. ఎప్పుడు అడుగుతామో తెలియదు, ఎక్కడ అడుగుతామో తెలియదు అనేది 2వ రూల్. వాస్తవంగా ఇది వచ్చి కపుల్ ఆఫ్ డేస్ అయింది. చూడాలి ఏ రకంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, ఎన్ఫోర్స్ అవుతుంది. నేను అమెరికాలో ఉంటా కొంతమందిని అడిగితే అంత స్కేరీ ఏమీ లేదు, మీరు ఇండియాలో చూసినంతగా ట్రంప్ ఏం చేస్తే అమెరికాలో కన్నా ఎక్కువ ఇండియన్ మీడియాలో వస్తుంది, అందువల్ల అక్కడ ప్యానిక్ ఉంది కానీ ఇక్కడ అంత సీనే లేదు, మేము ప్రశాంతంగానే ఉన్నాం అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎన్ఫోర్స్మెంట్ మొదలై కొద్దిమంది పైన ఏమైనా చర్య తీసుకుంటే అప్పుడు మొదలవుతుంది. మరి ఇది ఎందుకు చేస్తున్నాడు ట్రంప్? లీగల్గా ప్రాపర్ డాక్యుమెంటేషన్తో వచ్చిన వారిపైన ఏమిటి ఆంక్షలు అంటే ఒక స్కేర్ మాంగరింగ్ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పైత్యం ఇది. సో ఇలా అయితే అమెరికా గ్రేట్ అవుతుంది అని. సో ఇమ్మిగ్రేషన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది వారి సెక్యూరిటీ రీత్యా అది కూడా చాలా ప్రమాదము. కానీ లీగల్ మైగ్రేషన్తో కూడా నాకు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నాడు. ఎందుకు కావాలంటే సెక్యూరిటీ. ఎస్, నిజంగానే ఎవరిపైన అనుమానం ఉంటే వారిపైన నిఘా పెట్టడం వేరు. ఇది అందరు ఫారినర్స్ పైన నిఘా పెట్టడం ఎందుకు? అసలు అలా పెట్టగలుగుతారా? ఎందుకంటే ఎంతమంది ఉంటారు, లక్షల సంఖ్యలో ఉంటారు. వీరందరిపైన నిఘా పెట్టగలుగుతారా? ఇది అనవసరంగా అమెరికాకు వస్తున్న వారిపైన వారిని మరింతగా హరాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రంప్ ఎందుకు చేస్తున్నాడంటే ఆ ఫియర్ క్రియేట్ చేయాలి. ట్రంప్ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఫియర్ ఒక భాగం కనుక ఈ పని చేస్తున్నాడు.